అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో 10 మందికి గాయాలు కావడంతో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడికి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఒక పక్క గ్రామంలో పికెట్ జరుగుతున్న సమయంలో ఉదయం మాటూరు మండలం జంగమేశ్వరపురం అగ్రహారంలో దగ్గరలో వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డికి చెందిన పెట్రోల్ బంక్, గ్రావెల్ క్రషర్లో ఉన్న 2 టిప్పర్లు, జేసీబీ, ప్రొక్రైన్ ట్రాక్టర్కి టీడీపీ వర్గీయులు నిప్పు పెట్టగా అవి పాక్షికంగా తగలబడ్డాయి. మరో 2 లారీలకు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.